ఇక్కడైతే మనకు అన్ని ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్స్ గానీ ప్రతి ఒక్కటి నేచురల్‌గా పండిస్తారు. ఇక్కడ ఏ ఐటెమ్ చూసినా మీకు 100% నేచురల్‌గా దొరుకుతుంది. ఈ షాప్ ఎక్కడో కాదు, మన నెల్లూరులో ఉన్న మాగుంట లేఅవుట్‌లో పరిణితి అనే షాప్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు సొంతగా ఫార్మింగ్ చేసి అయితే మనకైతే అందించడం జరుగుతుంది. ఇక్కడ షాప్ విజిట్ అయినప్పుడు నేను చాలా అంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయినా. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడు కెమికల్ వాడుతున్న ప్రపంచంలో ఇంకా నేచురల్‌గా పండించే రోజులైతే ఉన్నాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మీరైతే ఎప్పుడైనా ఫ్రీగా ఉంటది ఇక్కడ విజిట్ అవ్వండి. ఇక్కడేందంటే వాళ్ళు గవర్నమెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని సొంతగా ఫార్మింగ్ చేస్తూ 100% నేచురల్ పండిస్తున్నా అని చెప్పి గవర్నమెంట్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నేచురల్ గా దొరుకుతుంది. చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు. ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా అంటే చాలా కష్టం అనిపించింది. ఒకటనే కాదు, మన ఇంట్లో ఏమేమి నిత్యావసర సరుకులు ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఈడ కెమికల్ లేకుండా పండించడం అనేది జరుగుతుంది. మీరు వీడియో మొత్తం చివరకు చూడండి. మీరైతే నేచురల్‌గా తినాలని ఆలోచన మీకైతే ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా అయితే ఈ షాప్ అయితే విజిట్ అవ్వండి. ఇది మనకైతే చాలా మంచి ప్రొడక్ట్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను జస్ట్ అనేది వెళ్తూ అక్కడ చూశాను ఇది షాప్ గురించి. సో లోపలికి వెళ్ళి చూద్దామనే ఉద్దేశంతో చూసినప్పుడు నాకు అనిపించింది వీడియో కూడా చేస్తే 10 మంది యూజ్ అవుతుందని ఆ ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రొడక్ట్ అనేవి. మనకు పప్పులు గాని, ధనియాలు గాని, కారం గాని, పొడులు గాని ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ మీకు. చూపిస్తా చూడండి మీకు. ఇంకా కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేచురల్ గా ఉంటుంది. అంటే ఒక 20% మాత్రమే వీళ్ళు ఏంటంటే బయట నుంచి ప్రొడక్ట్ తీసుకున్నారు కానీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనకు నేచురల్ గానే ఉంటుంది. ఇక్కడ నుండి సాములు గాని, కొర్రలు, అంటే మనకు చాలా రకాల రాగులు గాని మనకు తెలియదు వీటిల్లో. సజ్జలు అయితే తెలుసు మనకు, జొన్నలు ఇవి తెలుసు కానీ చాలా రకాల ప్రొడక్ట్ మనకు తెలియకపోవచ్చు. అవి కూడా ఇక్కడైతే మనకు అమ్ముతున్నారు. అంటే మన తల్లిదండ్రులు తెలుసు, అంటే మన పెద్దవారు తెలుసు. సో మనకు కూడా చాలా వరకు తెలియదు. ప్రతి ఒక్కటి నేచురల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ధనియాల పొడి కానీ, కారం పొడి కానీ. ఇక్కడైతే మనకు తేనెలు కూడా చాలా రకాల తేనెలు అయితే ఉన్నాయి. కొన్ని అయితే బ్లాక్ ఉన్నాయి, కొన్ని రెడ్ గా అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకు నేచురల్ హనీస్ ఏమన్నమాట. ఇక్కడ బీట్రూట్ పొడి, పసుపు ఇవేంటంటే ఇవి కూడా నేచురల్ గానే వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ షాప్ లో చూస్తే మొత్తం నేచురల్ సంబంధించిన ఫ్రెండ్స్. ఒకటి ఐటమ్ అనే కాదు కానీ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అంటే చిన్న చిన్న బాటిల్ వచ్చి మనకు పప్పులు కానీ, బ్యాళ్ళు కానీ, అలాగనే ధనియాలు కానీ, ఇంట్లో కావాల్సిన సరుకులు చిన్న చిన్న బాటిల్ వేస్తున్నారు. అలాగనే కావాలంటే ఇక్కడ పెద్దది ఒకటి ఏర్పాటు చేసిన మీకు అక్కడ కూడా అయితే ఉన్నాయి ఇవి. ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు హనీ ఉంది కదా, హనీ కానీ అలాగనే గీ కానీ అంతా నేచురల్ గా పండించడం జరుగుతుంది. అంటే చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అదే ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. అంటే బయట దొరికంత తక్కువ కాస్ట్ ఏం రావు, చాలా కాస్ట్లీగా ఉంటాయి. కానీ నేచురల్ గా పండించారు ఇక్కడ మనకు. ఇక్కడైతే చూడండి ఫ్రిడ్జ్ లో కొన్ని ఆకుకూరలు అయితే పెట్టేసారు. ఇవి కూడా ఫ్రెష్ అనమాట. అలాగనే నేచురల్ గా పండించినవి కూడా మనకు స్ట్రాబెర్రీస్ కానీ, అలాగే గ్రీన్ యాపిల్ కానీ, అలాగే వాటర్ యాపిల్ కానీ ప్రతి కూడా మనకు నేచురల్ గా పండించినవి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు చూడండి ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కానీ, అలాగనే ఇవి మొలకెత్తిన విత్తనాలు, అలానే ఈ దోసకాయ విత్తనాలు. ఇంకా ఇక్కడ ఏంటంటే మీకు 100 గ్రామ్స్ కానీ 200 గ్రామ్స్ కానీ అలా కావాలన్నా వెయిటేజ్ ఇచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ గా కానీ యూస్ఫుల్ గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఎవరెవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటిలాగా మీరు నాకు సపోర్ట్ చేస్తున్న కోరుకుంటున్నా. మీ సపోర్ట్ చేయడం వల్లనే ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా ఏంటంటే ఇంకా మంచి మంచి వీడియోలు ఎక్స్ప్లోర్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది. మీరు ఎప్పటిలాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.